RTI Live News. Ask for right. ఆర్టీఐ లైవ్ న్యూస్ కి స్వాగతం. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పిఎస్ సతీష్ ప్రెస్ మీట్. నాపై అసత్య ఆరోపణ చేసిన మహిళ ప్రచురించిన సాక్షి టీవీపై పరువు నష్టం దావా వేస్తామన్నారు. ఉద్యోగం కోసం డబ్బులు తీసుకున్నానని నాపై ఆరోపణ చేసిన మహిళ వద్ద నా ప్రామిసరీ నోట్లు ఎందుకున్నాయి? నా ఎదుగుదలను ఓర్వలేక కొంతమంది వ్యక్తులు ఆమెతో నాపై తప్పుడు ఆరోపణ చేయిస్తున్నారు. ఆరోపణలు రుజువు చేసినట్లయితే ఆమె కాళ్లు పట్టుకుని క్షమాపణ చెప్పి సాలూరు నడి రోడ్డుపై ఉరివేసుకుంటా. నన్ను మా మంత్రి సంధ్యారాణి రాజకీయంగా ఎదుర్కొనలేక వైసీపీ నాయకులు సాక్షి ఛానల్ కలిపి నాపై ఇలాంటి తప్పుడు ఆరోపణ చేస్తున్నాయి. వాట్సాప్ లో ఫేక్ అకౌంట్ ఓపెన్ చేసి మేము పంపించినట్లుగా ఆమె చిత్రీకరించింది. దానిపై సైబర్ క్రైమ్ కి వెళ్లి ఫిర్యాదు చేస్తాం. నిజ నిర్ధారణ తెలుసుకోకుండా సాక్షి ఛానల్ నాపై వ్యక్తిగత దూషణ చేయడం సమంజసం కాదు. ప్రవర్తన మాత్రం ఎవరు ఏ ఛానల్ పంపించండి, ఏ కోర్టులో వేయండి, ఛానల్తో పరిస్థితి మాత్రం చాలా తప్పు. సాక్షి ఛానల్ నిన్న ప్రచారం చేసిందంతా తప్పు తప్పు తప్పు. వ్యక్తిగతంగా మనిషిని విమర్శించారు. వెనకథలు పంపి వీళ్ళందరికీ మేడం గారికి సంబంధం. మనిషికి పక్క వ్యక్తికి ఏదైనా పరిచయాలు ఉండకూడదా? పక్క వ్యక్తి ఎవరితో ఎక్కడ వెళ్ళకూడదా? ఎక్కడికి వెళ్ళకూడదా? మినిస్టర్ గారు ఉన్నారని అన్ని మానేసుకుంటాడా? ఒక వ్యక్తి చేపల మార్కెట్కి వెళ్తాడు మేడం గారు ఇంటి దగ్గర. ఇది ఎందుకు చేపల మార్కెట్కి వెళ్తాడు? మేడం గారి దగ్గర ఎంత తీసుకున్నాడో చేపలు కొంటాడు. చేపలు కొండ అయితే ఎన్నాళ్ళు మినిస్టర్గా అతను ఉన్నారు. అతను వెనకాల ఎంతమంది తిరిగారు, ఎంతమంది ఎంత తాగారు, ఎంత చేశారు, వీడియోలు తీసావా? ఏ ఛానల్కైనా ఇచ్చావా? రాజకీయం చేయడం అనేది ఇది పద్ధతి కాదు. రాజకీయం చేసుకున్నారండి. మీకున్న ప్రజల బలం మీకు ఉంటుంది, మాకున్న 4 పనులు చేస్తే 4 రోడ్లు వేస్తారు. అంతేగాని ఒక మనిషికి ఏదో రుద్దేస్తే ఓట్లు పోతాయి అనుకోకండి. వీధిలో ఒక పెద్ద మనిషికి పెద్దలందరి దగ్గరికి వచ్చింది. నాకు ఉద్యోగం, మా ఆయనది ఉద్యోగం కోసం తిరుగుతున్నాను అని మా పిన్ని అందరూ ఉన్నారు. సాటి మనిషి వీధిలో ఉన్న దగ్గర బంధువు లేకపోతే వీధిలో వాళ్ళు ఒకటే క్యాస్ట్. నేను ఆ రోజు చాలా మంది మన విలేకరులు ఉన్నారు. డబ్బులు రాకపోతే ఎంఈఓ దగ్గరికి తీసుకెళ్ళి మన విలేకరులతో, నేను ఒక విలేకరున్నా, ఎంఈఓ సంతకం పెట్టలేదని ఏదో చెప్తే మీ అందరూ సాక్ష్యం, మీ అందరిని తీసుకుని నేను దిగజారి మాట్లాడలేను. కొన్ని కారణాల వల్ల పర్సనల్గా ఇచ్చి దానికి ఏం తోడైందంటే కొంతమంది వైసీపీ నాయకులు, కొంతమంది నాకు అనుకూలంగా ఉంటున్నారు అనుకునే వాళ్ళే, కొంతమంది ఎదుగుదల తట్టుకోలేక, నా ఎదుగుదల చూసి గౌరవలేక. ఎందుకంటే నేను భయపడిన దేనికి ఇలాంటివి ఒకటే. నేను ఇప్పుడు బాధపడుతుంది ఏంటంటే ఇది మినిస్టర్ గారి మీద ఆపాదిస్తున్నారు. నా పేరు చెప్పుకొని చాలామంది మినిస్టర్ గారి పిఎస్ పర్సనల్ సెక్రటరీ కానీ చాలామంది అధికారులని బెదిరిస్తే అధికారులు వచ్చి, కొంతమంది విలేకరులు కూడా ఆ రోజు ఉన్నారు, అధికారులు వచ్చి మేడం గారి దగ్గరికి, అమ్మ ఈ నెంబర్ ఎవరో లేడీ పిఎస్ అట, మాకు ఫోన్ చేస్తున్నారు అని చూపిస్తే ఆ నెంబర్ కొడితే ఈమెదని తెలిస్తే మేడం గారు పిలిచి, నువ్వు చేస్తున్న తప్పు ఇంకొకసారి చేస్తే బాగోదు, ఇలాంటి పొరపాట్లు చేస్తే బాగోదు అని వార్నింగ్, విలేకరుల సమక్షంలో వార్నింగ్ ఇచ్చారు. ఆ రోజు సారీ అమ్మ తప్పు అయిపోయిందని చెప్పి వెళ్ళిపోయింది. తర్వాత ట్రాన్స్ఫర్ చేయించాను ఎక్కడికి, కురుపాము అవతలేదో ఊరు గుమ్మలక్ష్మపురం ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్పింది. గుమ్మలక్ష్మపురం ట్రాన్స్ఫర్ చేసేస్తే బాడంగిలో ఉద్యోగం ఎలా చేస్తాను? 2 ట్రాన్స్ఫర్ చేసేయడానికి నేను కంప్లైంట్ పెట్టలే, మేడం గారు కంప్లైంట్ పెట్టలే. ఆ స్కూల్లో ఒకసారి వెళ్ళి మీరు అడగండి, స్కూల్లో ఏం జరిగిందో చెప్తారు. పంచాయతీ ఊర్లో ప్రజలందరూ అక్కడ సర్పంచ్ని కలిసి, సర్పంచ్కి ఈవిడ తీరు బాగోలేదు, ఈవిడ పద్ధతి బాగోలేదు, ఈవిడ మాకొద్దు అని కంప్లైంట్ పెడితే, జడ్పీ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళు కంప్లైంట్ పెడితే నేను బాడంగి ట్రాన్స్ఫర్ చేశారు. 3 మీ సాక్షిలోనే వచ్చింది. ఆ మరుసటి రోజే వచ్చి మేడం గారు కాలు పట్టుకున్నారు, తప్పు అయిపోయిందమ్మా అని. అది మీకు అలవాటే. మళ్ళీ ఈ విషయంలో కూడా పట్టుకుంటారు, కాలు పట్టుకుంటారు. నా ఎదుగుదల మెయిన్ ఏంటంటే, నా ఎదుగుదల చూడలేక మినిస్టర్ ఇది అడ్డం పెట్టుకుని మినిస్టర్ గారి మీద రుద్దాలి. సిగ్గుండాలి. మనం ఏదైనా అన్నామంటే దానికి ఆధారాలు ఉండాలి. ఇప్పుడు నేను ఒక ముసుగు పెట్టేసి ఎవరైనా నాయకుడి మీద నేను ఎవరితో చెప్పించేస్తాను, సాక్ష్యాలు పెట్టు. ఇప్పుడు సాక్షి ఛానల్లో ఇప్పుడు ఒక అమ్మాయిని ఏదో ముసుగేసి ఆవిడ చెప్పింది నువ్వు టెలికాస్ట్ చేస్తారు. ఇప్పుడు ఎవరు చెప్పినా చేయిస్తారా?
అయితే ఆత్మాభిమానం అనేది ఒక అమ్మాయికి ఉంటుందా, ఎదుటోళ్ళకి ఉన్నదా? అందులో మీకు తెలిసింది నిజమేటనేది నన్ను కూడా అడగాలి కదా. మీకు నచ్చినట్టు ఆవిడ ఏది చెప్పుకొని వెళ్ళిపోతే ఇదంతా ఒకటి. దీన్ని అడ్డం పెట్టి మంత్రి గారు అబ్బాయి ఆవిడని ఎలాగూ రాజకీయంగా ఎదుర్కోలేరు. మీకు చేత కావట్లేదు. నేను కానీ మినిస్టర్ గారు అబ్బాయి కానీ నేను చెప్తున్నాను కదా, మళ్ళీ చెప్తున్నాను, మా ఫోన్లు ఇప్పుడు నేను కంప్లైంట్ పెడతాను, సైబర్ క్రైమ్ కంప్లైంట్ పెడుతున్నాను. మా ఫోన్లు రెండు మేము హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఆ అమ్మాయి ఫోన్లు హ్యాండ్ ఓవర్ చేయమని. ఇంకోటి ఆవిడ చేసింది ఏంటంటే నేను కొట్టారు అని. ఎప్పుడు కొట్టాను, ఎక్కడ కొట్టాను, కొడితే కేసు ఎందుకు పెట్టలేదు? ఇప్పుడు ఒక అమ్మాయిని కొడితే అది ఎలా ఎంత పెద్ద సెన్సేషనల్ అవుతుంది కదా, కేసు ఎందుకు పెట్టలేదు? కేసు పెట్టాలి. తర్వాత ఇంకో ఎలిగేషన్ ఏంటంటే ఒక లక్ష్మి అనే అమ్మాయికి నేను ఉద్యోగం ఇప్పిస్తానని రాత్రి మీ ఆయన ఉన్నాడా అని ఒక చాట్లో ఒక దీంట్లో పెట్టించారు. సరే, లక్ష్మి అనే అమ్మాయి ఈమెకి ఇచ్చిందా? బాగుంది. ఎవరు అమ్మాయి? తీసుకొని రమ్మనండి, పెట్టమనండి. ఇవన్నీ నా డీపీ, మినిస్టర్ గారు అబ్బాయి ఇదంతా రాజకీయంగా వాడుకోవాలని డీపీలు క్రియేట్ చేసి దీన్ని రాజకీయంగా ఇప్పుడు సాక్షి ఛానల్కి ఏదో దొరకడమే పొరపాటు. అది నిజమా అబద్ధమా వాళ్ళకి అనవసరం. నేను దీనిపైన పరువు నష్ట దావా కూడా వేయాలనుకుంటున్నాను. మీ అందరికీ పూర్తిగా మరొకసారి చెప్తున్నాను, ఈ విషయంలో నాది కానీ మినిస్టర్ గారు అబ్బాయిది కానీ ఏ విధమైన తప్పు ఉన్నా బోసుబొమ్మ జంక్షన్లో నాది తప్పు అయిపోయిందని చెప్పి ఆ అమ్మాయి కాలుకి దండం పెట్టి ఉడేసుకుంటాను. ఇది నిజం కాదని మీరు రుజువు చేస్తే 3 దీంట్లో ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను. నేను నా వాట్సాప్ డీపీ ఒకటి క్రియేట్ చేసి నేను ఒక అమ్మాయితో చాట్ చేస్తున్నట్టు, ఇంకో అమ్మాయితో చాట్ చేస్తున్నట్టు, ఉద్యోగాలు ఇప్పిస్తాను పక్కలోకి రా అని పిలిచినట్టు నా డీపీని క్రియేట్ చేసి ఇది గ్రూపుల్లో విడుదల చేసింది. ఇప్పుడు దీనిపైన నేను సైబర్ క్రైమ్కి వెళ్తాను. నిజాలు తెలియాలంటే నా ఫోను ఆమె ఫోను 2 సైబర్ క్రైమ్ కంప్లైంట్ అని చెప్పాను. నా డీపీ నా ఫోన్లో నుండే ఈ జరిగితే, నేను వాట్సాప్ చాట్ చేసినట్టు జరిగితే ఏ శిక్షకైనా నేను రెడీ. ఇది ఒకటి ఫేక్. 3 నేను అతి భయంకరమైనది నా మనస్తత్వం ఏంటో ఒక గ్రూప్లో 11 లక్షలు అంటే ఒక గ్రూప్లో ఛానల్ చూశాను. ఒక ఛానల్లో ఆయన ఏమవుతాడంటే బాగా అవుతాడన్న, ఒక ఛానల్లో దూర బంధువు అన్నావు, ఒక ఛానల్లో ఫ్రెండ్ అన్నావు. నీకు స్క్రిప్ట్ రాసి ఇచ్చినోడు కూడా కరెక్ట్గా రాసి ఇవ్వలే. ఎందుకంటే నిజం అనుకో, ఏది జరిగిందో నువ్వు చెప్తావు. నిజం ఏంటనేది సాలూరు ప్రజలందరికీ తెలుసు. కుమ్మరి వీధిలో ఒకసారి వెళ్ళి అడిగితే ఏం జరిగిందో మొత్తం చెప్తారు. అంతే తప్ప ఏదో ఇప్పుడు దీనికి ఎలా ఉందంటే కొంతమంది వైసీపీ నాయకులు దీన్ని మేడం గారి అబ్బాయి మీద మీకు చేతనైతే రాజకీయంగా ఎదుర్కోండి. చేతనైతే మళ్ళీ చెప్తున్నాను, మీకు చేతనైతే రాజకీయంగా ఎదుర్కోండి. మేడం గారికి సంబంధం లేని సబ్జెక్ట్ ఇది. మేడం గారికి కానీ ఎలాంటి సంబంధం లేని సబ్జెక్టు తీసుకెళ్ళి మేడం గారిని మీద రుద్దాలి. దీనిపైన నేను పరువు నష్ట దావా వేస్తున్నాను, సైబర్ క్రైమ్ కంప్లైంట్ కూడా పెడుతున్నాను. కీచక పర్వం అని ఒక వార్త టెలికాస్ట్ చేశారు. అందులో ఆమెతో ఒక 5-6 మెయిన్ పాయింట్స్ అనౌన్స్ చేయించారు. 2021లో ఆమెకు ఉద్యోగం ఇప్పిస్తానని నేను డబ్బులు వసూలు చేశానని ఆవిడ గారు ఫస్ట్ పాయింట్. 2021లో నేను ఎక్కడున్నాను, ఏం చేస్తున్నాను? నేను 2021లో CVR న్యూస్లో, HM టీవీలో 2 ఛానల్ 1 ఇయర్లోనే 2 ఛానల్లో నేను చేస్తున్నాను. 1. 2 ఆవిడ ఉద్యోగాలు ఆవిడ ఉద్యోగం కోసం డబ్బులు తీసుకున్నానని నోట్ రాసి ఇచ్చానని. ఉద్యోగానికి డబ్బులు తీసుకుంటే ఎవరైనా నోట్లు రాసిస్తారా? చెప్పండి అన్న, మీరే చెప్పాలి. ఇప్పుడు ఉద్యోగంకి నేను డబ్బులు తీసుకున్నాను, నా నోట్లు ఎందుకు రాసిస్తాను? ఐఫోన్లో ఎక్కడికి పోవు కదా, అది ఎంత దారుణం అంటుకోండి. మంత్రి గారు అబ్బాయి
చాట్ చేసినది. ఒకసారి ఇది మీరు చూస్తే ఫేక్ అని అర్థమైపోద్ది. ఇంకోటి, ఈ చాట్లలో ఇదిగోండి టైం సెకండ్ కూడా ఉండదు గ్యాప్. ఇప్పుడు ఇదిగోండి 8:46 ఉందనుకో, 8:47కే వెంటనే. ఇప్పుడు నేను కుటుంబం నాకు అందరికి తెలుసు, రాజకీయాల కోసం ఆస్తులు నమ్ముకున్నాను తప్ప నేను మాట పడే వ్యక్తిని కాదు. అయితే ఈమెనేమో నేను టీడీపీ నాయకుల దగ్గర పడుకోబెట్టడానికి ట్రై చేశాను రమ్మన్నానని. దానికి సాక్ష్యాలు ఉన్నాయా? ఎవరి దగ్గరైనా ఆ విషయంలో సాక్ష్యాలు ఉంటే నడి రోడ్లో నన్ను రేసేయచ్చు మీరు. నడి రోడ్లో. నేను మాట కోసం ఆస్తులు అమ్ముకునే వ్యక్తిని తప్ప డబ్బు కోసం గడ్డి తినే వ్యక్తిని కాదు. 3, ఇవన్నీ వారవలేక, నన్ను ఏమీ చేయలేక ఒక ముసుగేసి, ఇప్పుడు నిజాలు చెప్పడానికి ముసుగెందుకు వేయాలి ఛానల్లో? నిజాలు చెప్పడానికి ముసుగెందుకు వేయాలండి?